మిరపకాయ ధరలు పెరుగుతాయా లేదా, ఇటీవల చైనా నుంచి రిటర్న్ వచ్చిన మిర్చి వల్ల ఏమన్నా మిర్చి మార్కెట్ దెబ్బతిందా అనే విషయంలో మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుంటామండి. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మిర్చి స్టాక్ చేసుకున్న రైతులందరూ మిర్చి ధరల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయ్యి 3 రోజులు అవుతుంది. ముందు ఏమన్నా రేట్ పెరుగుతుందా లేదా, అదేదో గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి చైనా నుంచి గూడ్స్ రిటర్న్స్ వచ్చాయట, దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అనే విషయమై చాలామందికి తెలిసి తెలియక సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేక ఇబ్బందుల్లో ఉన్నారండి. మనం ఇదే విషయాన్ని గత వీడియోలో చెప్పుకున్నాం. చైనాకి ఎక్స్పోర్ట్ అయినటువంటి 60 కంటైనర్లు అక్కడి నుంచి ఏదో రసాయనాలు ఉన్నాయి మిర్చిలు అని చెప్పి రిజెక్ట్ అయినాయని కూడా చెప్పుకున్నాం. అందులో విషపూరిత రసాయనాలు ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా మిర్చి పంట అంటేనే విపరీతంగా పురుగు మందులు కుడితే కానీ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. అయితే మిర్చి కోసిన తర్వాత కూడా అవి 2-3 రోజుల్లోనే డ్రై అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కూడా కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు కొంతమంది. అదే ఈ యొక్క ఎక్స్పోర్ట్ విధానానికి ప్రమాదకరంగా మారిందని కూడా అంటూ ఉన్నారు. దీని విషయమై రైతు సోదరులు 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన సమయం. రసాయనాలు లేని సరుకు అయితేనే ప్రపంచంలో మార్కెటింగ్కి డిమాండ్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు రసాయనాలు వాడడం, మిర్చి కలర్ కనపడాలని చెప్పేసి కోసి మనం అమ్మే దశలో కూడా కలర్ కొట్టడం లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు రైతులైతే. ఇప్పుడు ఆ మిర్చిలో ఏమేమి ఉన్నాయి రసాయనాలు హానికరమైనటువంటి తెలుసుకోవడానికి అత్యాధునిక పరికరాలు అయితే వచ్చేసాయి. ఏ రసాయనం ఉంది, ఏంటి, ఏది ఎంతవరకు హాని అనేది కూడా చెప్పడానికి పరికరాలు వచ్చేసాయి. ఇక తాజాగా మనం మిర్చి ధరల విషయానికి వెళ్తే కనుక ప్రత్యేకించి గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చి 90% వరకు ఏసీ మిర్చియే నడుస్తూ ఉంది మార్కెట్లో. ఇక చివరి కోతల్లో మిరిగిపోయిన సరుకు 7,000, 8,000, 9,000 మరీ మంచిగా ఉంది అనుకుంటే కనుక తేజ వెరైటీస్ అయితే కొంచెం బాగా మంచిగా క్వాలిటీ ఉంటే 10,000 నుంచి 11,000 వరకు నడుస్తూ ఉందని చెప్తున్నారు. ఏసీ మిర్చి ధరలు పూర్తిగా పరిశీలన చేసినట్టయితే 341 రకానికి వచ్చేటప్పటికి మీడియం సైజ్ అయితే కనుక మీడియంగా ఉంటే 11,000, కొంచెం బెస్ట్ క్వాలిటీ అయితే 12,000 రూపాయలు. అందులో ఇంకా బాగా క్వాలిటీ ఉండి సుపీరియర్ క్వాలిటీ అయితే కనుక 13,000 వరకు నడుస్తుంది రేటు. నెంబర్ 5 రకానికి వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పుకోవాలి, మంచిగానే కొనుగోలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. 8,000 నుంచి 9,000, 9,500 రూపాయలు, మహా అంటే 10,000 వరకు వెళ్తా ఉంది రేటు. తర్వాత నాన్ ఏసీలో బ్యాడిగిల రకానికి వెళ్తే కనుక 6,000, 7,000 మరియు 8,000, 9,000 కూడా నడుస్తూ ఉన్నాయి రకాన్ని బట్టి. నాన్ ఏసీలు అండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు క్వాలిటీని బట్టి 1,000 వెనక ముందు నడుస్తూ ఉన్నాయి. సింజెంటా రకానికి వస్తే 9,000 నుంచి మొదలుపెట్టి 10,000, ఇంకా అందులో క్వాలిటీ బాగుండి బెస్ట్ అయితే కనుక 11,000 రూపాయలు. ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఇంకా బాగున్న రకంలో అంటే కనుక ఎక్స్ట్రాడినరీ రకం అయితే కూడా 12,600 వరకు కూడా పోతుంది రేటు. అది 2043 రకానికి వచ్చినట్లయితే 9,000 దగ్గర రేటు మొదలై 10, 11, 12,000 రూపాయల వరకు. ఇక దాంట్లో తిరుగులేదు, మంచి క్వాలిటీ ఇంత కాడికి లేదనుకుంటే కనుక 13,000 రూపాయలు నడుస్తూ ఉంది. ఇక ఆర్మూర్ రకానికి వచ్చినట్లయితే 9,000 రూపాయల కాడ మొదలయ్యి డౌన్ సైడ్ లో కొంచెం బెస్ట్ క్వాలిటీ అయితే కనుక 10,000, 10,500 వరకు నడుస్తూ ఉంది. ఇంకా అందులో మంచి ఎక్స్ట్రాడినరీ అయితే 11,500 రూపాయల వరకు నడుస్తుందండి. ఇక 355 రకానికి వచ్చినట్లయితే 9, 10, 11,000గా నడుస్తూ ఉన్నది. అందులో కూడా మీడియం బెస్ట్ క్వాలిటీ అయితే కనుక 12,000, 12,500 వరకు నడుస్తూ ఉన్నది. అదే రకంలో ఇంకా సుపీరియర్ క్వాలిటీ అయితే 13,000 వరకు లాస్ట్ నడుస్తూ ఉన్నది. ఆర్కులు అయితే 9,000 నుంచి 11,000 వరకు రేటు నడుస్తూ ఉన్నది. అందులో ఎక్స్ట్రాడినరీ రకం అయితే కనుక 12,000, 12,500 కూడా నడుస్తూ ఉందట. ఇక 2043 సంగం రకానికి వచ్చినట్లయితే 8,000 నుంచి మొదలుకొని 10,000 వరకు నడుస్తుంది రకాన్ని బట్టి. ఇక కుబేరా రకానికి వచ్చినట్లయితే 10,000 రూపాయలు మొదలుకొని 11,000 రూపాయల వరకు నడుస్తూ ఉంది. ఇంకా కుబేరాలో మంచి ఎక్స్ట్రాడినరీ రకంగా అయితే 12,000 నుంచి 12,500 వరకు రేటు పలుకుతా ఉంది, 100 అటు ఇటుగా. ఇక 341 ఏసీ రకానికి వచ్చినప్పటికీ 12,000 మొదలుకొని ఇంకా మీడియం బెస్ట్ క్వాలిటీ ఇంకా సుపీరియర్ క్వాలిటీ అయితే కనుక 12,500 నుంచి 13,000 వరకు నడుస్తూ ఉంది. ఇక తేజ ఏసీ విషయానికి వస్తే 12, 13 ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే కనుక 14,000 రూపాయలు అంతవరకు నడుస్తూ ఉందండి. ఇక 334 రకానికి వచ్చేటప్పటికి 10,000 నుంచి మొదలుకొని అందులో మీడియం బెస్ట్ క్వాలిటీ అయితే కనుక 13,000 రూపాయల వరకు నడుస్తూ ఉంది. నెంబర్ 5 రకానికి వచ్చేటప్పటికి ఏసీ కాయ విషయానికి వచ్చేటప్పటికి 13,000 కాడ మొదలై 14,000, 14,200 వరకు నడుస్తుందని చెప్తా ఉన్నారు. అదే రకం నాన్ ఏసీ అయితే కనుక 8, 9,000 రూపాయల కాడ ఉంది. ఇక బంగారం క్వాలిటీ రకానికి వచ్చేటప్పటికి 10,000 కాడ మొదలయ్యి మాక్సిమం 12,000 కాడ పడిపోతున్న రేటు. ప్లేట్ రకానికి వచ్చినప్పుడు కూడా సేమ్ పరిస్థితి అంటున్నారు, 11,000, 12,000. ఇందులో మంచి క్వాలిటీ సుపీరియర్ అయితే కనుక 3,000 కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ రకం అయితే మార్కెట్లో పెద్దగా లేదు, ఎక్కడో ఒక చోట తప్ప. రోమి 26 అనే రకం కూడా బాగానే చురుగ్గా కొనుగోలులో ఉంది. అది కూడా 9, 10, 11, 12 ఆ రేట్లో నడుస్తూ ఉన్నది. అందులో మీడియం బెస్ట్లు అయితే కనుక 11,000 రూపాయల పైన ఉంది. ఎల్లో మిర్చి ధరకు వచ్చేటప్పటికి డౌన్ అయిందని చెప్తా ఉన్నారు, 17,000 రూపాయలు. మీడియం బెస్ట్ అయితే కనుక 18,000 రూపాయలు చెప్తా ఉన్నారు. అందులో సుపీరియర్ అయితే కనుక 19,000.
ఎక్కడో ఒక చోట అక్కడక్కడ 20,000 రూపాయల వరకు నడుస్తూ ఉంది ఫైనల్ ధర. 2041 రకానికి వచ్చినప్పుడు 12,000 కాడ మొదలయ్యి 13,000 రూపాయలు, సుపీరియర్ క్వాలిటీ బాగుంటే కనుక 14,000 కాడ ఆగుతూ ఉన్నది. ఇంకా డీడీలు, కర్నూలు డీడీలు విషయానికి వస్తే 10,000 నుంచి 11,000, 11,500 కాడ నడుస్తూ ఉంది. తాలు రకానికి వచ్చేటప్పటికి 5,000, 6,000 రూపాయలు. నాన్ ఏసీ తాలు అయితే 3,000 రూపాయలకే అధ్వానంగా ఉంది. అందులో తాళ్ళలో మరీ వరస్ట్ వెరైటీ అయితే 2,500 కూడా నడుస్తూ ఉంది. తేజ తాలు కనుక కొంచెం క్వాలిటీ ఉంటే కనుక 6,000 రూపాయలు మొదలుకొని 7,000 కూడా పోతా ఉంది. ఇక చైనా నుంచి మనకు మిర్చి బెడద అది ఇది అయినటువంటి వార్తల్లో రాబోయే రోజుల్లో అందులో సమాచారం సరైనది ఏమీ లేదు. ఆ మిర్చి రిటర్న్ రాలేదని కొంతమంది, వస్తుందని కొంతమంది వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇంకా దాని మీద మనకు ఇంకా అవగాహన లేదు కాబట్టి ఆ యొక్క సమాచారం ఏదైనా రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.